ఇక 'పవన్ కళ్యాణ్' క్రేజ్ అయితే మనం చెప్పవసరం లేదు. అటు అభిమానులు అవ్వచ్చు, లేకపోతే ప్రముఖులు అవ్వచ్చు, చాలామంది కూడా ఆయనకు ఫోటోలు దిగటానికి ఆ సమయం ఉంటే చాలు 'పవన్ కళ్యాణ్‌తో ఫోటోలు దిగుదామని చెప్పేసి ఎదురు చూస్తున్నాం. ఈ యూత్ కుర్రకారు అయితే మాత్రం చెప్పవసరం లేదు. ఓ పక్క బండ్ల మీద అయితే మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి ఈ ఆట ట్రెండ్ మొదలవుతుంది. అంతకుముందు అయితే పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' అని, లేకపోతే 'గబ్బర్ సింగ్' రిలీజ్ సినిమా అప్పుడైతే మాత్రం 'గబ్బర్ సింగ్' అని చెప్పేసి చాలామంది బైకుల మీదే రాసుకునేటటువంటి పరిస్థితి. అంతా కొంతమంది అయితే టాటూలు వేసుకోవటం, కొంతమంది పచ్చబొట్లు పొడిపించుకోవటం అట్లా చేస్తూనే ఉంటారు. 'పవన్ కళ్యాణ్' కూడా వారిస్తూ ఉంటారు. అట్లా చెయ్యొద్దు, నా కోసం నాకు ఏదన్నా చెయ్యాలి అంటే ఏదన్నా సంఘసేవ చేయండి, లేకపోతే ఏదన్నా స్కూల్లో అవ్వచ్చు, లేకపోతే హాస్టల్లో అవ్వచ్చు, లేకపోతే చాలామంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళకి ఏదైనా పెన్సిల్ కానీ బుక్స్ కానీ పంచిపెట్టండి అని చెప్పేసి సామాజిక సహృదయంతో పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారనమాట అభిమానులకి. అట్లానే అభిమానులు ఉండేది ఒక వ్యక్తి అయితే, ఒక పార్టీ పరంగా లేకపోతే ఆయన ఉన్నటువంటి అభిమానులు తనతో నటించేటటువంటి హీరోయిన్లు కూడా ఆయనతోటి ఫోటో దిగాలనే విధంగా వాళ్ళు రిక్వెస్ట్ చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదిగారంటే ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎట్లా అంటే ఈ మధ్య కాలంలో నటి పూర్ణ అయితే మాత్రం గతంలో మంచి సినిమాల్లో ఆమె నటించింది, కొన్ని హిట్లు కూడా ఇచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని ప్రోగ్రామ్స్కి అయితే మాత్రం జడ్జిగా కొన్ని ప్రైవేట్ ఛానల్లో జరుగుతున్నటువంటి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికి కూడా జడ్జిగా వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక డ్రామా జూనియర్స్ అనేటటువంటి ఒక కార్యక్రమానికి అయితే మాత్రం ఆమె జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమానికి నాగబాబు కూతురు ఆమె కూడా నటిగా యాంకర్గా రాణిస్తున్నారు కాబట్టి ఆమెను కూడా ఒక గెస్ట్గా ఆమెను పిలవటం జరిగింది. ఇక్కడే కొంత అంటే సందర్భోచితంగా జరిగినటువంటి పరిణామం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చరిత్రపై పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయాల్లోకి రావటం, గతంలో చేసినట్టు విధానం ఒక స్క్రిప్ట్ అయితే పిల్లలు చేయటం జరిగింది. ఆ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ లాగా చేసినటువంటి ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో చూసి నటి పూర్ణ అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. అలాగే అంటే ఒక పిల్లలు అవ్వచ్చు, స్టూడెంట్లు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, మరో పక్క చాలామంది ఈ క్రేజ్ సంపాదించినటువంటి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వాళ్ళలో ఈ హీరోయిన్ కూడా నాకు పవన్ కళ్యాణ్తో ఒకసారి ఫోటో దిగితే ఛాన్స్ వస్తే బాగుండనే విధంగా వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ మనసును దోచాడనే చెప్పుకోవాలా. ఒక రాజకీయ పరంగా, హీరో పరంగా ఆయన అయితే మాత్రం నిజంగా రియల్ హీరోగా అన్నట్లుగానే ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఇక నటి పూర్ణ అయితే మాత్రం నిహారికని, నాగబాబు కూతురు నిహారిక, ఆయన అన్న కూతురు, పవన్ కళ్యాణ్ అన్న కూతురు కాబట్టి ఈజీగా దగ్గర అవుద్ది. అంటే ఫోటో దిగే సమయం కూడా ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్తో నాకు ఒక ఫోటో ఇప్పించవా ప్లీజ్ అని చెప్పేసి నిహారికని రిక్వెస్ట్ చేసింది. ఇదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి అంశం. అంటే ఒక హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్తో దిగేటటువంటి ఛాన్స్ ఇవ్వలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో నిహారికని మీ అంటే బాబాయ్ అవుతారు పవన్ కళ్యాణ్, కానీ పవన్ కళ్యాణ్ తోటి ఒక ఫోటో ఇప్పించని చెప్పేసి నిహారికని రిక్వెస్ట్ చేయటమే ఈ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి ఒక హీరోయిన్ ఒక హీరోతో ఫోటో దిగాలంటే ఇంత రిక్వెస్ట్ చేసుకోవాలనేది చెప్పేసి మా హీరో ఆ స్థాయికి వెళ్ళాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం చర్చించుకుంటున్నటువంటి అంశం.